తొలి బోనం సమర్పించిండ్రు ఈరోజు మీ చేతి నుంచి మీ పక్కనే మంత్రులు మంచి మంచి ఏర్పాట్లు అని మాకైతే కనిపించింది. మీరు సంతృప్తేనా ఈరోజు ఏర్పాట్లు? ముందుగా తెలంగాణ జంట నగరాల ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. చూసినట్టయితే ఇవాళ బోనాల పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రులు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించే ఒక దీంట్లో చాలా మేము నియమనిష్టలతో ఉంటాము కాబట్టి జోగినితో బోనం సమర్పించడం చాలా ప్రత్యేకత ఉంటుంది తెలంగాణలో. ప్రతి గుడిలో అమ్మవారికి మొట్టమొదటిగా మేమే బోనం సమర్పించడం ఆనవాయితీ. రాధిక గారు, వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్లో ఏం పలుకుతుంది, లాల్ దర్వాజా సింహవాహిని ఏం పలుకుతుంది, జగదాంబిక గోల్కొండలో ఏం పలుకుతుంది, భవిష్యవాణి ఎట్లుంటుంది అనేది ఒక టెన్షన్ అయితే అందరిలో ఉంది. ఎట్లుండే అవకాశం ఉంది? అసలు వానలు ఎందుకు తక్కువ ఉన్నాయి? ఈ ఏడాది మొత్తం సకాలంలో ఏదైతే జరుగుతుందో అది రంగం ద్వారా భవిష్యవాణిలో అవివాహిత మహిళ ఎవరైతే అమ్మవారికి డెడికేటెడ్గా ఉంటారో వాళ్ళు పచ్చికుండ మీద రంగం ఎక్కి ఈ ఏడాది మొత్తం ఏం జరుగుతుందో తను వినిపిస్తుంది. సో ఇప్పుడు వర్షాలు అవి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఈ సీజన్లో కొంచెం మృతి పరిణామాలు ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే స్ప్రెడ్డింగ్ డిసీజెస్ కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, కొన్ని బ్యాక్టీరియా డిసీజెస్ అలాంటివి ఈ సీజన్లో చాలా ఉంటాయి కాబట్టి అమ్మవారికి మనము బోనం సమర్పించి అమ్మ ఏడాది మొత్తం సకాలంలో మమ్మల్ని మంచిగా ఉంచమ్మా అని చెప్పి ఇంటింట అమ్మవారికి గడప గడపకి అమ్మవారికి తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టి, బోనం అంటే ఒక భోజనం, అదే ఒక నైవేద్యం అమ్మవారికి పెడతారు. అందరినీ సకాలంలో చల్లగా ఉంచాలని, గొడ్డు గోడ పాడి పంట మళ్ళీ అలాగే అన్నీ బాగుండాలని కోరుకుంటూ జరుపుకునే పండగే ఈ బోనాల పండుగ అని చెప్పాలి. రాధిక, మీకు అమ్మవారు వస్తారా? అంటే పూనకం రావడానికి ముందు వచ్చిన తర్వాత మీ బాడీలో ఎట్లాంటి చేంజెస్ మీకు తెలుస్తాయి? నన్ను 7వ ఏట నేను జోగినిగా మీరు 7 years 7 years అప్పుడు నేను జోగినిగా మారాను. అప్పట్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి చిన్నప్పుడు. అయితే ఎక్కడ హాస్పిటల్స్కి వెళ్ళినా బాగా కాకపోవడం వల్ల అమ్మవారికి అట్లీస్ట్ డెడికేట్ చేసన్నా మంచిగా ఉంటే దేవుడి పేరు పైన వదిలేస్తామని మా పేరెంట్స్ మొక్కుకోవడం వల్ల అమ్మవారికి తర్వాత పూజలు అవి చేయడంతో కొంచెం నా హెల్త్ అనుకూలించడంతో నన్ను జోగినిగా దేవుడికి డెడికేట్ చేశారు. సకాలంలో మేము ఏం చేస్తామంటే ఏడాది మొత్తం అమ్మవారి పూజలు, అమ్మవారి పండుగలు, కళ్యాణాలు, అమ్మవారికి సంబంధించిన ఒక దీంట్లోనే మేము కొనసాగిస్తూ ఉంటాం. ఓకే, ఇట్లా అంటే జోగినీలు అంటే అమ్మకు స్వరూపంగా ఇట్లా చూస్తాం కదా పవిత్రంగా. మీరు ఇట్లా ఈ నిండు గాజులు, అమ్మవారిలాగే రెడీ అవ్వటం, పెద్ద బొట్టు, ఇట్లా రెడీ అవుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఎన్నో ఏళ్ళుగా ఇదే కదా మీ తంతు, ఎట్లా అనిపిస్తుంది? అంటే నేను ఒక స్పెషల్ గాడ్ గిఫ్ట్ అనే అనుకుంటా. ఎందుకంటే అందరూ ఉన్న లైఫ్కి మా లైఫ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఏడాది మొత్తం మేము ఎక్కడికి వెళ్ళినా అమ్మవారిలాగా మమ్మల్ని పూజిస్తారు, అమ్మవారిలాగా రిసీవ్ చేసుకుంటారు. ఎవరింటికి వెళ్ళినా బొట్టు, చీర, సారెతో మమ్మల్ని ఆహ్వానించి అందరూ మమ్మల్ని స్పెషల్గానే చేస్తుంటారు. ఇది ఒక గాడ్ గిఫ్ట్ అనే అనుకుంటాను. కాకపోతే అందరి దగ్గర ఒక రకంగా ఉంటే మా విషయానికి వచ్చేసరికి రియల్ లైఫ్లో మేము ఏడాది మొత్తం ఈ పూజలే చేస్తాం కాబట్టి మాకు ఇంకా ఇది డైలీ రొటీన్ లైఫ్లో కూడా ఇది ఇట్లనే అలవాటు అయిపోయింది.